వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ డెవలప్మెంట్ MCFT 001 దీంట్లో ఫస్ట్ యూనిట్లో 1.4.4 డొమైన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈ టాపిక్ని తెలుగులో డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విచ్ వీ కాల్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్. దీంట్లో మనకి 3 డొమైన్స్ ఉన్నాయి. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ 3 డొమైన్స్ ఏంటి అంటే, ఒకటి ఫిజికల్, ఒకటి మోటార్ డొమైన్, తర్వాత ఇందులో లాంగ్వేజ్ అండ్ కాగ్నిటివ్ డొమైన్స్ కూడా ఉన్నాయి, సోషల్ ఎమోషనల్ డొమైన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 3 డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ కూడా ఉంటాయి. సో ఒకదానికొకటి రిలేషన్షిప్ ఉంటూనే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ హ్యూమన్ లైఫ్ స్పాన్లో ఇవన్నీ కూడా ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ది ఫిజికల్ అండ్ మోటార్ డొమైన్. ఫిజికల్ అంటే జనరల్గా మనకి ఫిజికల్ అంటే శారీరకంగా, మోటార్ అంటే కాళ్ళు చేతులు అంటే మజిల్స్తో చేసే ఏదైతే వర్క్ ఉంటుందో మజిల్కి సంబంధించింది అన్ని మనం మోటార్ అంటాం. సో మోటార్ డొమైన్ ఇంక్లూడ్ గ్రోత్ ఆఫ్ ద బాడీ సైజ్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్, పర్సెప్చువల్ స్కిల్స్, మోటార్ స్కిల్స్ అండ్ ఫిజికల్ హెల్త్. ఇందులో శారీరకంగా ఎత్తు పెరగడము, లావ్ అవ్వడము, తర్వాత బ్రెయిన్ కూడా చిన్న సైజు నుంచి పెద్దగా అవ్వడం, తర్వాత పర్సెప్చువల్ చిన్నప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు దాన్ని కంటిన్యూగా చూస్తూ ఇది కాకి ఇది పిట్ట అంటే మనం జనరల్గా దాన్ని జనరలైజ్ చేసుకోవడం. మోటార్ స్కిల్స్ అంటే చేయితో పట్టుకోవడము, చేతులతోటి లిఫ్ట్ చేయడము, కాళ్ళతో నడవడం, ఇవన్నీ కూడా మోటార్ స్కిల్స్లో ఫిజికల్ హెల్త్లో భాగమే. లాంగ్వేజ్ అండ్ కాగ్నిటివ్ డొమైన్. దీస్ డొమైన్ ఇంక్లూడ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ ఇన్ అ మెంటల్ ఎబిలిటీస్. ఇందాక అనుకున్నది మనం శారీరకంగా మనకు కనిపించే విధంగా ఉంటుంది. ఇది లాంగ్వేజ్ అండ్ కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ అంటే మెంటల్కి అంటే మెంటల్ హెల్త్కి సంబంధించింది, మెంటల్కి సంబంధించింది. ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ మనకి సాఫ్ట్వేర్ అంటే ఫోన్ లాంటిది అయితే, మెంటల్ అండ్ కాగ్నిటివ్ డొమైన్ ఏంటి అంటే దాంట్లో సాఫ్ట్వేర్ లాంటిది. అంటే హార్డ్వేర్లో మనం ఫోన్లో మన సాఫ్ట్వేర్ ఎలా పెడతామో ఇది కూడా కాగ్నిటివ్ డొమైన్ అనేది అలాంటిదే. సో ఇందులో మనకి మెంటల్ ఎబిలిటీస్ చూసుకుంటే అటెన్షన్, లెర్నింగ్, థింకింగ్, మెమరీ, రీజనింగ్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా దీంట్లో ఒక పార్ట్, డొమైన్లో పార్ట్. ఎగ్జాంపుల్, చైల్డ్ బిగిన్స్ టు స్పీక్ 2 word సెంటెన్సెస్, మెమరీస్ ఏ స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, తర్వాత చిన్న చిన్న పదాలన్నీ పలకవచ్చు, తర్వాత సెంటెన్సెస్, ఇట్లా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సోషియో అండ్ ఎమోషనల్ డొమైన్. సోషియో ఎమోషనల్ డొమైన్ చేంజెస్ ఇన్ ఇండివిజువల్స్ రిలేషన్షిప్ విత్ అదర్స్. జనరల్గా ఒక వ్యక్తితో మనము మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, ఒక వ్యక్తితో కలిసిపోవచ్చు లేదా కలిసిపోకపోవచ్చు. ఎందుకు అంటే మనకున్న సోషియో కల్చర్ వల్ల, మనకున్న ఎమోషన్స్ వల్ల మనం ఎదుటి వ్యక్తితోటి ఎలా ఉంటాము అనేది తెలిసిపోతుంది. సో ఇందులో చేంజెస్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎమోషన్స్. కొంతమందికి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అందరితో కలిసిపోతారు. కొంతమందికి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎవరితో కలవలేరు. సో సెల్ఫ్ కాన్సెప్ట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంటిమేట్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్, మోరల్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్, ఇవన్నీ కూడా మనకి సోషియో అండ్ ఎమోషనల్ డొమైన్ కింద వస్తాయి. దీన్ని బట్టి ఒక పర్సన్ ఎలా ఉంటాడు ఏంటి, ఈ లైఫ్ స్పాన్లో అందరూ ఎలా డిఫరెంట్గా ఉంటారనేది మనకు తెలుస్తుంది. Although we have stated domains separately, yet all these 3 domains are closely related and interdependent. Suppose ఒక అబ్బాయి ఫిజికల్గా పెరుగుతూనే, మెంటల్లీగా చేంజెస్ స్టార్ట్ అవుతూనే, సోషల్గా అందరితో కలుస్తూనే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడమా చేసుకోకపోవడమా అనేది కనిపిస్తుంది. సో ఎట్ ఏ టైం ఇవన్నీ కూడా ఒకేసారి ఒకే తీరుగా అందరిలో ఒకే తీరుగా ఉండకపోవచ్చు, కానీ ఒక ప్యాటర్న్ ఆఫ్ సీక్వెన్స్ అంటూ ఫాలో అవుతుంది. నెక్స్ట్ 1.4.5 పీరియడ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇందాక మనం డొమైన్స్ అనుకున్నాము. డొమైన్స్తో పాటు పీరియడ్స్ ఏంటి అంటే సర్టెన్ అంటే ఇప్పుడు సోషల్ కన్స్ట్రక్షన్ ప్రకారము ఐడియా ఉంటుంది, నేచర్ ఆఫ్ రియాలిటీ యాక్సెప్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ ఎ పర్టికులర్ సొసైటీ ఎట్ ఎ పర్టికులర్ టైం. 3 monthsలో ఒక బాబిలా ఉంటాడు, 2 monthsలో ఒక బాబిలా ఉంటాడు, 2 yearsలో ఒక బాబిలా ఉంటాడు, ఒక పాపిలా ఉంటుంది, 40 yearsలో ఒక మ్యాన్ ఉమెన్ ఇలా ఉంటారు. అంటే మనకి సబ్జెక్టివ్ పర్సెప్షన్స్, అజెప్షన్స్ని బట్టి ఒక పీరియడ్ దీన్ని తీసుకుంటాం. అంటే ఇయర్కి మారినా కూడా కొన్ని ఇయర్స్ని బట్టి ఒక పీరియడ్ కింద మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం.
మెనీ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ డివైడెడ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ ఇంటూ డెవలప్మెంటల్ పీరియడ్స్. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాం అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఆ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది చూస్తే, ఫస్ట్ది ప్రీనేటల్ పీరియడ్. ప్రీ అంటే మనకు తెలుసు, అందరికీ ముందు అని తెలుసు. ఈ ప్రీనేటల్ పీరియడ్ ఏంటి అంటే టైం కన్సెప్షన్ అయిన కాడ నుంచి, అంటే మేల్ ఫీమేల్ జైగోట్ ఏదైతే ఉందో అక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సింగిల్ సెల్ కాడ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకి పీరియడ్ ఆఫ్ జైగోట్ అండ్ జైగోటిక్ పీరియడ్ అంటే ఏంటి, మేల్ నుంచి స్పర్మ్, ఫీమేల్ నుంచి ఓవం, ఈ రెండు కూడా ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఫ్యూజన్ అయ్యి ఒక గ్యామెట్స్, 2 గ్యామెట్స్ కలిపి ఒక జైగోట్ కింద ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ 14 days ఫర్టిలైజేషన్, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ర్యాపిడ్ సెల్ డివిజన్ అక్కర్స్. ఇది సింగిల్ సెల్ కాస్త 2 2 4 4 16 82 86 ఇట్లా మొత్తం డబుల్ అవుతూ మల్టీ సెల్స్ కింద డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లో పీరియడ్ ఆఫ్ ద ఎంబ్రియో అండ్ ఎంబ్రియానిక్ పీరియడ్. ఎప్పుడైతే ఈ 2 monthsలో ఎంబ్రియో, ఈ జైగోట్ కాస్త ఎంబ్రియో కింద కన్వర్ట్ అయ్యి 64 cells కింద కన్వర్ట్ అయిన తర్వాత ఊంబులో ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ అయ్యేటప్పుడు ఊంబులో ఇంప్లాంట్ అయ్యే పీరియడ్ ఏదైతే ఉందో అది ఎంబ్రియో అని అంటాం. ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే అవుతుంది. పీరియడ్ ఆఫ్ ద ఫీటస్ అండ్ ఫీటస్ పీరియడ్ ఇంక్లూడ్ 7 అంటే ఈ 2 months ఆర్ 12 weeks వరకు మనకి ఏదైతే ఉందో ఎంబ్రియో కింద కన్వర్ట్ అవుతుంది. ఎంబ్రియో నుంచి నెక్స్ట్ వచ్చే పీరియడ్ ఏదైతే ఉందో ఫీటస్ అంటాం. 7 months 9 months కూడా ఇందులో మొత్తం డ్యూరింగ్ పీరియడ్ అంతా మైండ్ అంటే పూర్తిగా ఒక ఫుల్లీ గ్రోన్ బేబీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఊంబులో ఉన్న పీరియడే. నెక్స్ట్ ఇన్ఫాన్సీ ఏంటి అంటే ఫర్దర్ 2 sub-stages ఉంటాయి, నియోనేటల్ అండ్ ఇన్ఫాంట్. ఇందులో దీస్ ఆర్ ద నియోనేటల్ పీరియడ్ విచ్ స్టార్ట్ విత్ బర్త్ టు, అంటే పుట్టిన రోజు నుంచి 4 వారాల వరకు జనరల్గా నియోనేటల్ అంటాం. తర్వాత 4 వారాల నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు ఇన్ఫాంట్ అంటాం. సో వీళ్ళేంటి అంటే డిపెండ్ ఆన్ అడల్ట్స్. ప్రతి నీడ్ కొరకు జనరల్గా పెద్దవాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఏడవడం తప్ప, నవ్వడం తప్ప, ఈ రెండింటికి రెస్పాండ్ అవ్వడం తప్ప మిగతా ఏమీ కూడా తెలిసి ఉండవు. తర్వాత లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, సెన్సరీ మోటార్ కోఆర్డినేషన్ అవుతుంది, సోషలైజేషన్ పెరుగుతుంది, మదర్ని, చుట్టాలని గుర్తుపట్టడము, తన వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్. ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ పీరియడ్ లాస్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3 years to 6 years. ఇంతకుముందు 2 years వరకు ఏమనుకున్నాము, ఇన్ఫాన్సీ అనుకున్నాం. సో 3 years నుంచి 6 years వరకు ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. ప్రీ స్కూల్ పీరియడ్ అంటాం. అంటే ఏంటి, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాసు, ఇవన్నీ కూడా ఈ పీరియడ్లోనే వస్తాయి. ఎక్స్ప్లోరేటరీ పీరియడ్ అంటే ప్రతిదీ కూడా ఇందులో ఏముంది, అందులో ఏముంది, జనరల్గా ప్రతిదీ నేర్చుకోవడానికి ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. సో ఇక్కడ ర్యాపిడ్ గ్రోత్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే చైల్డ్హుడ్ పీరియడ్, ఇది 6 to 9 years. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలిమెంటరీ స్కూల్ పీరియడ్. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 4th 5th క్లాస్ వరకు పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ ఇవి నేర్చుకోవడానికి ఎక్కువ ఉండే సమయం ఇది. అడోలసెన్స్ పీరియడ్ బిట్వీన్ 10 to 19 years. ఈ గ్రూప్ పిల్లల్ని జనరల్గా మనం అడోలసెన్స్ అంటున్నాం, టీనేజ్ అంటాం. అడోలసెన్స్ పీరియడ్ లాస్టింగ్ 10 years to 12 years కూడా. ఇట్ ఈజ్ ఎ పీరియడ్ ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తుంటాయి, ప్యూబర్టీ వస్తుంది. దీంతో పాటుగా బాడీలో గ్రోత్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ రెండు కూడా స్టార్ట్ అవుతాయి. ఇవి 15 years వరకు జరుగుతూ ఉంటుంది. అడల్ట్హుడ్ పీరియడ్, ఇప్పుడు ఇక్కడ మనకి అడల్ట్హుడ్ అనేది 21 years నుంచి 60 years వరకు అడల్ట్హుడ్ అంటాము. ఫిజికల్ డెవలప్మెంట్ అనేది పీక్లో ఉంటుంది, ఎక్కడి దాకా 21 years దాకా. అక్కడి నుంచి డిక్లైన్ అవుతూ వస్తుంది స్లైట్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఎక్కువగా ఎదిగేది ఎక్కడ అంటే ఫిజికల్గా కాకుండా ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్ చాయిసెస్, ఇక్కడ మాత్రం ఎదగడానికి చాయిస్ ఉంది. లేట్ అడల్ట్హుడ్ 60 years దాటిన తర్వాత దీన్ని లేట్ అడల్ట్హుడ్ అంటాం.
ఆటోమేటిక్గా అన్నీ డిక్లైన్ అవుతాయి, సెన్సరీస్ తగ్గిపోతుంటాయి, డైజెషన్ తగ్గిపోతుంటుంది, డెవలప్మెంట్ తగ్గిపోతుంటుంది, మెమరీ డిక్లైన్ అవుతుంది. సో ఇట్స్ ఎ పీరియడ్ ఫర్ డెత్ అనేది ఫిజికల్ హెల్త్, సోషల్ హెల్త్ అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి, డిమెన్షియా స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిటైర్మెంట్ స్టేట్ అని అంటాం. నెక్స్ట్, ఎవ్రీ పీరియడ్ డెవలప్మెంట్ అనేది టాస్క్ల కింద ఉంటుంది. సో అన్ని డెవలప్మెంట్స్ సేమ్గా ఉండాలని లేదు. నార్మల్ డెవలప్మెంట్లో టాస్క్లు అనేవి స్టార్ట్ అవుతాయి. సో డెవలప్మెంట్ టాస్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ సర్టెన్ ప్రాబ్లమ్స్ దట్ అరైజ్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ లైఫ్. చైల్డ్హుడ్ తీసుకుంటే దాంట్లో టాస్క్ ఉండొచ్చు, అడల్ట్హుడ్లో టాస్క్ ఉంటుంది, అండ్ అడోలసెంట్స్లో టాస్క్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతూ సక్సెస్ ఇన్ ప్రొసీడింగ్ టాస్క్ ఎప్పుడైతే అన్నీ కంప్లీట్ అవుతాయో దాన్ని సక్సెస్ కింద తీసుకుంటాం. కొంతమందికి ఇవి సరిగా డెవలప్ కాకపోవచ్చు, అది ఫెయిల్ కింద తీసుకుంటారు. సో హ్యూమన్ లైఫ్ స్పాన్ వాజ్ డివైడెడ్ ఇన్ స్టేజెస్ బై ద సైకాలజిస్ట్. జనరల్గా ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకోసోషల్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే వీటిని ఒక సెగ్మెంట్స్ కింద డివైడ్ చేశారు. ఇండియన్ వ్యూ ఆన్ హ్యూమన్ లైఫ్ స్పాన్, మనిషి జీవితం మీద ఇండియన్ వ్యూ ఎలా ఉంది అనేది చూస్తే, స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ధర్మశాస్త్ర రిటన్ బై మను ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. మను స్క్రిప్ట్స్ అనేది చాలామందికి తెలుసు. ధర్మశాస్త్ర ఇది అనేది మను డివైడెడ్ ఇంటూ హ్యూమన్ లైఫ్ స్పాన్ 4 స్టేజెస్. మనులో మనకి 4 స్టేజెస్ చూపించారు అకార్డింగ్ టు డిఫరెంట్ సోషల్ సెట్టింగ్స్. ఇతను ఏమిచ్చాడంటే ఎవ్రీ స్టేజ్ రెస్పెక్ట్ ఇండివిజువల్ రోల్, రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ సెట్టింగ్. ఇతను ఏం నమ్మాడు అంటే ఈచ్ స్టేజ్లో ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ఒక ప్రొసీడింగ్ ఉంటుంది. దేవదాస్ జాయా అనే అతను వీరి గురించి చెప్పారు. లైఫ్ స్పాన్ స్టేజ్ వర్ టర్మ్డ్ యాజ్ ఏ ఆశ్రమ. ఇందులో ఈ ఆశ్రమాలు అనేది మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈ 4 ఆశ్రమాస్ ఏంటి, ఈ ధర్మశాస్త్రాల్లో ఎలా రాశారు బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్, బ్రహ్మచర్య, స్టేజ్ ఆఫ్ అప్రెంటిస్షిప్. ఇది జనరల్గా లర్నింగ్ పీరియడ్, ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. ఈ పీరియడ్ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు గురుకుల్లో ఎలాంటి లర్నింగ్స్ ఉంటుంది, గురుముఖత ఎలాంటి మనకు విద్యాబోధన అనేది జరుగుతుంది, ఒక చైల్డ్ గురుకులంలో ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఎలాంటి విద్య నేర్పబడుతుంది. అట్లానే చిన్నపిల్లల్ని బాలాపని అని, తర్వాత ప్రెగ్నెన్సీ నుంచి బర్త్ వరకు మనకి అప్పుడు కూడా విద్య అనేది ఉంటుంది. తల్లి ఏదైతే నేర్చుకుంటుందో అది గర్భ సంస్కారం కింద తీసుకుంటారు. క్షీర్ద్ర ఈజ్ అ పీరియడ్ ఆఫ్ ఎర్లీ ఇన్ఫాన్సీ, దట్ ఈజ్ బర్త్ టు 9 months, అంటే పుట్టినప్పటి నుంచి 9 నెలల వరకు ఉండే విద్య. అప్పుడు తర్వాత నామకరణం చేయడం, ఇవన్నీ కూడా సెరమనీస్ ఉండేవి. ఈ పీరియడ్ని బ్రీస్ట్ ఫీడింగ్ అంటే జనరల్గా అన్నింటికీ ఆధారపడి మదర్తో అటాచ్మెంట్ ఉండి మదర్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. పాలు తాగి అలా మొత్తం మదర్ మీద డిపెండెంట్ ఉంటుంది. అందుకే క్షీరం అంటే పాలు. క్షీరానంద పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 9th month to 2 to 3 years. 9 నెలల నుంచి 3 ఏళ్ళ వరకు అంటే పాలు ఇస్తూనే బయట ఫుడ్ ఇస్తూనే వాళ్ళకి కొన్ని సంస్కారాలు ఇచ్చేది. సో దీన్ని చూదకర్ణ అంటే షేవింగ్ హెడ్ సెరమనీ అంటే గుండు కొట్టించడం. బాల మిడిల్ చైల్డ్ 2 to 3 years నుంచి, తర్వాత 5 to 7 years వరకు విద్యారంభ ఫార్మల్ ఎడ్యుకేషన్ జరిగేది. చైల్డ్ స్టార్ట్స్ ఏ కుమార అంటే 5 నుంచి 7 ఏళ్ళు నుంచి 8 నుంచి 12 ఏళ్ళ వరకు ఉండే పీరియడ్ ఏదైతే ఉందో లేట్ చైల్డ్హుడ్, ఉపనయనం జరిగేది. సెరమనీ ఇన్ విచ్ చైల్డ్ కన్సిడర్ టు టేక్ ఎ సెకండ్ బర్త్, రెండోసారి మళ్ళీ జన్మనిచ్చినట్టు. సో ఈ స్టేజ్లో సోషల్ రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, ప్రాక్టీస్ రిలీజియస్ రిచువల్స్ ఇవన్నీ కూడా ఉండేవి. తర్వాత స్టేజ్ ఏదైతే ఉందో బ్రహ్మచర్య ఆశ్రమం అని చెప్పి ఎడ్యుకేషన్ అనేది స్పిరిచువల్గా కమ్యూనిటీ, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అక్కడ నేర్చుకున్న విద్య మళ్ళీ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, కుటుంబం ఎట్లా నడపాలి అనేది ఇందులో పాజిటివ్ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్తో కూడి ఉండేది. రెండోది గృహస్థాశ్రమం. ఇది 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 50 ఏళ్ళ వరకు మిడిల్ ఏజ్ ఏదైతే అనుకుంటామో ఈ పీరియడ్లో
పిల్లలు, సంసారము, తల్లి, తండ్రి, సొసైటీ, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, వాళ్ళ యొక్క అన్ని కమ్యూనిటీ గురించి ఆలోచించి సొసైటీలో మింగిలైపోవడం అనేది ఉంటుంది. ఎక్కువగా కుటుంబ బాధ్యతలను మొయ్యడం అనేది ఇక్కడ ఉంటుంది. వానప్రస్థ అంటే ఎక్స్ట్రికేషన్ ఫ్రమ్ అటాచ్మెంట్. ఇప్పుడే కుటుంబము, బాధ్యతలు, బంధాలు ఇవన్నిటినీ వదిలిపెట్టి స్పిరిచువాలిటీ మెచ్యూరిటీ కొరకు, మెడిటేషన్, ప్రేయర్ కొరకు జనరల్గా మొత్తం దేవుడు శ్లోకాలు చదవడము, అందరు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళతో మింగిల్ అయిపోయి బాధ్యతల్ని తగ్గించుకొని ఆ తర్వాత కమ్యూనిటీ ఫంక్షన్స్లో పాల్గొంటూ ద స్టేజ్ స్టార్ట్స్ విత్ అరౌండ్ 50 to 75 years వరకు ఉంటుంది. తర్వాత సన్యాస. ఈ పీరియడ్ ఏదైతే ఉందో డిటాచ్మెంట్ ఫ్రమ్ ఈచ్ ఎవ్రీ వరల్డ్లీ థింగ్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఏం జరిగింది, పిల్లలు ఏంటి, సంసారం ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా వదిలిపెట్టి రిన్యూసియేషన్ అంటే మొత్తము నాదేది కాదు, నేనేం సంపాదించలేదు, ఫ్యామిలీ మెంబర్స్ నాకు సంబంధం లేదు, కమ్యూనిటీ తోటి సంబంధం లేదు, ద పర్సన్ ఈజ్ నౌ ఫ్రీ ఫ్రమ్ ఫ్యామిలీ, పొలిటికల్, ప్రొఫెషనల్, సోషల్ కమిట్మెంట్స్. ఏంటి అంటే లాస్ట్ భగవంతునిలో లీనం అవ్వడం. అంటే 75 సంవత్సరాల తర్వాత చనిపోయే వరకు భగవంతునితో మమేకం అవ్వడం, ధ్యానం చేసుకోవడం, ఏ విషయాల గురించి ఆలోచించకపోవడం అనేది సన్యాసాశ్రమం. సో ఈ 4 ఆశ్రమాల గురించి మనకి ధర్మశాస్త్రాల్లో మనుస్క్రిప్ట్స్ ద్వారా చెప్పబడినాయి. ఇది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ ఆడియో.